మరణం తర్వాత 13 రోజుల్లో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మరణం తర్వాత 13 రోజుల్లో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ 13 రోజుల క్రియలు ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మరణించిన వెంటనే మనిషి శరీరం విడిచిన వెంటనే ఆత్మ సూక్ష్మ శరీరంతో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఆత్మకు తన శరీరంపై ఇంకా మమకారం ఉంటుంది. అందుకే శాస్త్రాల ప్రకారం శరీరాన్ని అగ్నికి అప్పగించడం ద్వారా ఆత్మకు విముక్తి మార్గం సుగమమవుతుంది. మరణం తర్వాత మొదటి 3 రోజులు ఆత్మ తన ఇల్లు కుటుంబం చుట్టూ తిరుగుతుందని నమ్మకం. ఈ సమయంలో ఆత్మకు దారి తెలియని స్థితి ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు శాంతి ప్రార్థనలు చేస్తారు. ఇక 4వ రోజు నుంచి 10వ రోజు వరకు ఈ రోజుల్లో ఆత్మకు ప్రేత స్థితి ఉంటుందని గరుడ పురాణం చెప్తుంది. ప్రతి రోజు చేసే పిండ ప్రధానం తిలతర్పణం ఆత్మకు ఆహారం శక్తిగా మారతాయి. ఈ క్రియల ద్వారా ఆత్మకు సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. తదుపరి లోకానికి ప్రయాణం సులభమవుతుంది. ఇక 11వ రోజు ఏకోదిష్ట శ్రాద్ధం. ఈ రోజు చాలా ముఖ్యమైంది. ఆత్మను పితృలోకానికి పంపే ప్రధాన క్రియ ఇది. ఇక్కడ ఆత్మను ప్రేత స్థితి నుంచి పితృస్థితికి చేర్చుతారు. ఇక 12వ రోజు సంపుడీకరణ. ఈ రోజు మరణించిన వ్యక్తి ఆత్మ పూర్వీకులతో కలిసిపోతుంది. అంటే పితృదేవతల్లో ఒక భాగంగా మారుతుంది. ఇది లేకపోతే ఆత్మకు శాంతి దక్కదని శాస్త్రాలు చెప్తాయి. ఇక 13వ రోజు కర్మకాండ ముగింపు. 13వ రోజు ఆత్మ ప్రయాణానికి ముగింపు కాదు, కానీ ఒక కొత్త దశకు ఆరంభం. ఈ రోజు తర్వాత ఆత్మ తన కర్మల ఆధారంగా పితృలోకంలో ఉండవచ్చు లేదా మళ్లీ జన్మకు సిద్ధమవుతుంది. ఈ 13 రోజులు ఎందుకు ముఖ్యమైనవో ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మకు శాంతి కోసం, కుటుంబానికి మానసిక ధైర్యం కోసం, పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు. ఇక సనాతన ధర్మం ప్రకారం మరణం ఒక ముగింపు కాదు, అది ఒక మార్పు మాత్రమే. మన కర్మలే మన తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మంచి ఆలోచనలు, మంచి కార్యాలు మన జీవితం మాత్రమే కాదు, మరణానంతర ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయి. మరణం తర్వాత 13 రోజుల్లో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మరణం తర్వాత 13 రోజుల్లో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ 13 రోజుల క్రియలు ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మరణించిన వెంటనే మనిషి శరీరం విడిచిన వెంటనే ఆత్మ సూక్ష్మ శరీరంతో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఆత్మకు తన శరీరంపై ఇంకా మమకారం ఉంటుంది. అందుకే శాస్త్రాల ప్రకారం శరీరాన్ని అగ్నికి అప్పగించడం ద్వారా ఆత్మకు విముక్తి మార్గం సుగమమవుతుంది. మరణం తర్వాత మొదటి 3 రోజులు ఆత్మ తన ఇల్లు కుటుంబం చుట్టూ తిరుగుతుందని నమ్మకం. ఈ సమయంలో ఆత్మకు దారి తెలియని స్థితి ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు శాంతి ప్రార్థనలు చేస్తారు. ఇక 4వ రోజు నుంచి 10వ రోజు వరకు ఈ రోజుల్లో ఆత్మకు ప్రేత స్థితి ఉంటుందని గరుడ పురాణం చెప్తుంది. ప్రతి రోజు చేసే పిండ ప్రధానం తిలతర్పణం ఆత్మకు ఆహారం శక్తిగా మారతాయి. ఈ క్రియల ద్వారా ఆత్మకు సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. తదుపరి లోకానికి ప్రయాణం సులభమవుతుంది. ఇక 11వ రోజు ఏకోదిష్ట శ్రాద్ధం. ఈ రోజు చాలా ముఖ్యమైంది. ఆత్మను పితృలోకానికి పంపే ప్రధాన క్రియ ఇది. ఇక్కడ ఆత్మను ప్రేత స్థితి నుంచి పితృస్థితికి చేర్చుతారు. ఇక 12వ రోజు సంపుడీకరణ. ఈ రోజు మరణించిన వ్యక్తి ఆత్మ పూర్వీకులతో కలిసిపోతుంది. అంటే పితృదేవతల్లో ఒక భాగంగా మారుతుంది. ఇది లేకపోతే ఆత్మకు శాంతి దక్కదని శాస్త్రాలు చెప్తాయి. ఇక 13వ రోజు కర్మకాండ ముగింపు. 13వ రోజు ఆత్మ ప్రయాణానికి ముగింపు కాదు, కానీ ఒక కొత్త దశకు ఆరంభం. ఈ రోజు తర్వాత ఆత్మ తన కర్మల ఆధారంగా పితృలోకంలో ఉండవచ్చు లేదా మళ్లీ జన్మకు సిద్ధమవుతుంది. ఈ 13 రోజులు ఎందుకు ముఖ్యమైనవో ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మకు శాంతి కోసం, కుటుంబానికి మానసిక ధైర్యం కోసం, పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు. ఇక సనాతన ధర్మం ప్రకారం మరణం ఒక ముగింపు కాదు, అది ఒక మార్పు మాత్రమే. మన కర్మలే మన తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మంచి ఆలోచనలు, మంచి కార్యాలు మన జీవితం మాత్రమే కాదు, మరణానంతర ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయి. మరణం తర్వాత 13 రోజుల్లో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మరణం తర్వాత 13 రోజుల్లో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ 13 రోజుల క్రియలు ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మరణించిన వెంటనే మనిషి శరీరం విడిచిన వెంటనే ఆత్మ సూక్ష్మ శరీరంతో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఆత్మకు తన శరీరంపై ఇంకా మమకారం ఉంటుంది. అందుకే శాస్త్రాల ప్రకారం శరీరాన్ని అగ్నికి అప్పగించడం ద్వారా
ఆత్మకు విముక్తి మార్గం సుగమమవుతుంది. మరణం తర్వాత మొదటి 3 రోజులు ఆత్మ తన ఇల్లు, కుటుంబం చుట్టూ తిరుగుతుందని నమ్మకం. ఈ సమయంలో ఆత్మకు దారి తెలియని స్థితి ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు శాంతి ప్రార్థనలు చేస్తారు. ఇక 4వ రోజు నుంచి 10వ రోజు వరకు ఈ రోజుల్లో ఆత్మకు ప్రేత స్థితి ఉంటుందని గరుడ పురాణం చెప్తుంది. ప్రతిరోజు చేసే పిండ ప్రధానం, తిలతర్పణం ఆత్మకు ఆహారం, శక్తిగా మారతాయి. ఈ క్రియల ద్వారా ఆత్మకు సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. తదుపరి లోకానికి ప్రయాణం సులభమవుతుంది. ఇక 11వ రోజు ఏకోదిష్ట శ్రాద్ధం. ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఆత్మను పితృలోకానికి పంపే ప్రధాన క్రియ ఇది. ఇక్కడ ఆత్మను ప్రేత స్థితి నుంచి పితృస్థితికి చేర్చుతారు. ఇక 12వ రోజు సంపుడీకరణ. ఈ రోజు మరణించిన వ్యక్తి ఆత్మ పూర్వీకులతో కలిసిపోతుంది. అంటే పితృదేవతల్లో ఒక భాగంగా మారుతుంది. ఇది లేకపోతే ఆత్మకు శాంతి దక్కదని శాస్త్రాలు చెప్తాయి. ఇక 13వ రోజు కర్మకాండ ముగింపు. 13వ రోజు ఆత్మ ప్రయాణానికి ముగింపు కాదు, కానీ ఒక కొత్త దశకు ఆరంభం. ఈ రోజు తర్వాత ఆత్మ తన కర్మల ఆధారంగా పితృలోకంలో ఉండవచ్చు లేదా మళ్లీ జన్మకు సిద్ధమవుతుంది. ఈ 13 రోజులు ఎందుకు ముఖ్యమైనవో ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మకు శాంతి కోసం, కుటుంబానికి మానసిక ధైర్యం కోసం, పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు. ఇక సనాతన ధర్మం ప్రకారం మరణం ఒక ముగింపు కాదు, అది ఒక మార్పు మాత్రమే. మన కర్మలే మన తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మంచి ఆలోచనలు, మంచి కార్యాలు మన జీవితం మాత్రమే కాదు, మరణానంతర ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయి.